ఏం మళ్ళీ 4వ రోజు కాలకు బయలుదేరేవేటి? ఏ గాలో పీడ సోగుతా జాగ్రత్త. పెళ్లిడి పిల్లవి. నాకు అలాంటి భయాలేం లేవు. ఆహా, మరి రాత్రి భయపడ్డావటగా? ఉత్తనే భయపడ్డాను. ఆపద ముక్కల నువ్వా? ఏమిటి పని? నేను పట్టాలంటే మాటలంటే రాత్రి నీతో మాట్లాడతామని ఇంటికొస్తే దెయ్యమని గొడవ పెడతావా? అందుకే మాటేసి పట్టాను. చూసుకో. అంటే రాత్రి కాళ్ళాడేసిన కర్రీదయ్యం నువ్వా? ఇదిగో, నాతో ఇలాంటి పరాచకాలు ఆడకబ్బాయి. నాకు నచ్చదు. ముందు నన్ను పైకి లాగు. పైకైతే గట్టిగా ఒక పట్టు పట్టానంటే ఎక్కడికి లాగుతానో నీకే తెలుస్తుంది. ముందు లాగు. గట్టిగా పట్టుకో. వదిలేవు కదా? నేను చచ్చినా నేను వదలనే. నిజంగా? అడుగు వస్తున్నాడు. ఈ నా విషయం తేల్చేయాలంటే నువ్వు వెళ్ళు. ఆడు కుక్క మెట్ట మధ్యాహ్నం పూట నాలుగు ఎలబెట్టుకుని పడుకుంది. యాదవ జన్మ, కుక్క జన్మ. చిచి చిచి. ఏమిటి చింతామణి గారు కాక మీద ఉన్నారు? లోపలికి వెళ్ళి కాపుసారా పట్టురండి. నోరెండు పోతుంది. ఏంటి దొరబాబు గారు, కూతురు నిశ్చితార్థం అయిన తర్వాత ఇప్పుడే తెల్లారినట్టుంది పాపం. ఎంత సేవ చేసినా ఉంచుకున్నదే కదా. అవునే వాళ్ళప్ప. ఇప్పుడేంటి లాభం? బాయి మొట్టమొదటి గుమ్మంగాడికి వచ్చి అర్ధరాత్రి తలుపు కొట్టినప్పుడే చెప్పాను అప్పా తాళి అని. విన్నావా? చీకట్లో పసుపుతాడు ఎక్కడ దొరుకుతులేని పంపించావు. అనిపించి నీ కర్మ. నమ్మేను, మోసపోయాను. పడ్డోళ్ళు ఎప్పుడు చెడ్డోళ్ళు కాదులేరా. సెట్టింగ్ కాదు ఇది. కూతున్న ఐరన్ గడికి పెళ్లి చేస్తుండో పెళ్ళవంక చుట్టానే కదా. నాకు ఆ పాటి చుట్టారుకుంటే నేనే చేసుకునే. మళ్ళీ నా కూతుర్ని కట్టబెట్టారా? తొక్కు తొక్కానంటే ఎముకలు ముక్కలు ముక్కలైపోతాయి. ఇప్పుడు అదేమన్నాడు అంత కోపడుతున్నావు? ఊరుకో బాయ్యా. ఈ చంటబ్బాయి కూతుర్ని చేసుకోవాలంటే దానికి ఓ తాహత ఉండాలి. మా వీరన్నకి ఈ దళాలకి సాపత్వా? దేవరికి పిలిస్తే వస్తుంది కోపం. ఒరే చంద్రరాజు, పాయికో కోడుకోయిరా. నీకోసం ఉట్టి మీద తాడు సిగరెట్టాను. దా. నీ కోడి వద్దు, నీ చిగురు వద్దు. ఏదో దిక్కుమాల ఎదలు కదా చేరదీస్తే నాకే అసలు పెడతారా? వెంటనే తోడకాడి చేయండి. ఏదో జోకేను. ఇదే మళ్ళీ నీ నోటితో బాయా అని పిలిచావో మీ ఇద్దరు తల్ల నరికి ఉప్పు పాత్ర వేస్తాను. బాయా, నిన్నే నమ్ముకున్న పతివ్రతని నేనేమైపోతాను? ఏమైపోతావా? మళ్ళీ నువ్వు నాకు కనిపించావంటే 2 ముక్కలు అయిపోతావు. ఎదవన్నారు ఎదవా. మొదటికే మోసం అయిపోనామే. నేను ఊరుకుంటానా? ఊర్లోకి వెళ్ళి నాయి అడగను. నువ్వు ఊరుకోరా. బాలప్పాయనందే సంటబ్బాయితో ఊళ్ళో పెద్ద మనుషులు మీరే చెప్పండి, ఈ న్యాయం మీరే చెప్పండి. తోటలో ఇన్నాళ్ళు నాతో కాపురం ఉండి నేనేం పాపం చేశానని ఇప్పుడు నన్ను నొక్కేసాడో మీరే చెప్పండి. ఏంట్రా ఏంటి న్యూసెన్స్? బుచ్చయ్య శెట్టి గారు, నేను మీకు తెలీదు. నన్ను ఎన్నిసార్లు చూడలేదు. చూసానే. మీ రెండో పెళ్లి కాకముందు మీరు నన్ను ఎన్నిసార్లు రమ్మన్నా ఒక్కసారైనా వచ్చానా? ఏమండి ప్రెసిడెంట్ గారు, మీ పెళ్ళం సావుగానే వల్లకాటుండే నన్ను చూసి కనిగిటారు. నేనేమన్నా కరిగానా? చెప్పండి. సుబ్బారావు గారు, వెంకట్రావు గారు, నాకు మనం వర్తించండి. ఆ తోట నా పేరు రాయించండి. ఇదే కట్టుకున్న పిల్లవైతే కోర్టుకి వెళ్తారా లేదా? నా గతి ఏంటి దేవుడు? ఏమిటి ఏడుపు?
ఏమిటి రాగాలు? ఏం జరిగింది? అయ్యో, నా అల్లుడి చేత అంటాను అంటించుకుని నన్ను నీకు పిన్నింగ్ చేశాడే. ఉదయం 2 బిందెలు నీళ్లు తీసుకురానే, స్నానం చేస్తారు. ఏమిటి ఏడుపు? ఎందుకు వీధిని పడ్డా? నాకు అన్యాయం అయిపోయింది పిన్ని. ఏమిటి డాన్స్? ఏమిటి? సరిగ్గా నిలబడి మాట్లాడు. చీర కిందికి తీస్తూ భూదేవి సిగ్గుపడుతోంది. కొండనాలికి మందేస్తే ఉన్న నాలికి ఊడిందన్నారు. ఈ సామెత విన్నావా? ఇల్లేదు. కొక్కిరాయి ఎందుకు పుట్టావంటే చక్కనాళ్ళని ఎక్కిరించడానికి అన్నదంట. అదన్నా విన్నావా? ఇల్లేదు. గుణం మానవే గూటాల పోలి అంటే నా మనవైనా మాట్లాను కానీ గుణం మానన్నదట. ఇదన్నా విన్నావా? ఎండవేంటి? ఆ మాట నేనేగా అన్నాను. అది నేను వినలేదుగా. సరే, ఇప్పుడు ఏం చేయమంటావే? నా బతుక్కు దారి ఆ నిన్నాళ్ళు నేను సుఖపెట్టినందుకు ఆ గరువు మీద ఇల్లు, ఆ కొబ్బరి తోట నా పేరు రాయించండి చాలు. ధవళేశ్వరం లాకు, బొబ్బర్లంక, కృష్ణా గోదావరి నదులు ఇవన్నీ రాయొద్దు. నాకంత దురాశ లేదమ్మో. ఉసేవంటాదా? నీకో సలహా చెప్పనా? నీ తమ్ముడి చేత ఒక క్షవరాల కొట్టు పెట్టించు. వచ్చిన వాళ్ళందరికీ వాడు అంటగత్తరేస్తూ ఉంటాడు. వెనకాలే నువ్వు వంటావదం తీసుకెళ్లి కట్టుతూ ఉండు. మంగమ్మ గారు మమ్మల్ని స్థానం ఇన్సల్ట్ చేస్తుండ్రు. చీనారమై కత్తెర వెధవ. నమస్కారం మంగమ్మ గారు. సమయానికి వచ్చావు. పంతులు, వీళ్ళిద్దరిని ముందు పొలివేర్లు దాటించు. ఏయ్, నీకు వంటావదం పెడుతుంది, జాగ్రత్త. అమ్మో, పదండి పదండి. పాయా, అదేం తలంటడం? అడ్డమైన ఓళ్ళు తలంట బట్టి పట్టుకుచ్చులాంటి జుట్టు అలా రాలిపోయింది. ఎవరు? నేను చింతామండి బసోయ్ బాయ్యా. నువ్వా? అప్సరసలాంటి అందాన్ని ఈసిని కర్ర చేసి ఆ సంటబ్బాయి ఒళ్ళంతా ఇసిరేను. సేవ చేయించుకొని నన్ను సీపో అన్నాడు. ఆ ఊరు నుంచి మా ఊరు ఎందుకు వచ్చినట్టు? దిక్కులేని వాళ్ళకి దేవుడే దిక్కన్నాడు. నాలాంటి అమాయకురాలు రెండోసారి కూడా మోసపోకూడదని ఇక్కడికి వచ్చేసాను. నాకు ఆ సంటబ్బాయికి తెగతెంపులు అయిపోయింది బాయ్యా. అబ్బా, ఒళ్ళు ఎంత కాలిపోతుందో, ఎంత ఏడో. ఈ ఏడి తగ్గాలంటే ఈ చింతామణి చేత్తోనే తలంటాలి అంటున్నా బాయ్యా. నువ్వు వెళ్ళరా. బాగుందా బాయ్యా? తెల్లింటుగా వాళ్ళ మెరుపు. ఏటా వచ్చిన పని మర్చిపోయాట. రాగానే బేరాలు ఆడతాడు ఎదవా. బాబాయ్, ఆ సంటబ్బాయి గారు కూతురు నేను మనువాడతానంటే కొండంత ఎత్తెగిరాడు. దాన్ని నేను ఎలాగైనా కట్టుకోవాలా? అది మీ పూచి. వచ్చే ఎద్దుల పందులో నేను మీ పక్కన నిలబడి ఆడెద్దులు ఓడించి మీ ఊరు పరువు నిలబెట్టే పూచి నాది. ఇది మన సెటిల్మెంట్. ఆల్ రైటేనా? బాయ్ తలుచుకుంటే అది ఎంత పని. నువ్వు లోనికి వెళ్ళి అన్నం తిను. ఆడు బయట జారిపోయింది. బాయా, నూనె చెయ్యి. కొంచెం బయట సర్దవు. సిగ్గుతో ఒళ్ళంతా వలవల్లాడిపోతుంది. చెట్టు మీద సిలకలు చూస్తున్నాయి. కొంచెం సర్దు బాయా. అబ్బా, బాయ్ చెయ్యి తగలగానే ఒళ్ళంతా బుస్సుమని బుసలు కడుతుంది. బాయా, నీకు రోజు నా చేత్తో తలంటుతూ సేవలు చేస్తూ ఇక్కడే ఉండిపోనా? అలాగే.